హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి. ఇవాళ క్యాబేజ్ పకోడీ చేస్తున్నాను. ఆనియన్ పకోడీ రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. క్యాబేజ్తో ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా నచ్చుతుంది. క్యాబేజ్ ఇలా కట్ చేసి పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు, కాస్త ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలపాలండి. ఆ తర్వాత దాంట్లో శనగపిండి యాడ్ చేయండి. వాము తినే వాళ్ళైతే కాస్తంత వాము కూడా వేయండి, చాలా బాగుంటుంది. ఇలా కలపాలి. ఈ మిశ్రమం బాగా కలిపిన తర్వాత వాటర్ అవసరం అనుకుంటేనే కొద్దిగా వాటర్ కలపండి, లేదంటే వద్దు. నేనైతే కొద్దిగా కలుపుతున్నాను వాటర్. ఇలా కలుపుకొని ఇలా బాగా కలుపుకోవాలండి. వాటర్ ఎక్కువగా యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేసామనుకో మనకి ఆ క్రిస్పీనెస్ ఫ్లేవర్ రాదండి. ఇలా బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి అందులో ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం క్యాబేజ్ కొద్దిగా అందులో వేయాలి. అదే నార్మల్ ఆనియన్ పకోడీ లాగే వేస్తాం కదా, అలాగే వేయాలి. వేసిన తర్వాత ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వెయిట్ చేయండి. సిమ్లో పెట్టి చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది, మాడదు. పిల్లలు క్యాబేజ్ తినరు కాబట్టి ఇలా చేసి పెడితే వాళ్ళు తింటారు. క్యాబేజ్ స్మెల్ కూడా మనకి ఏం తెలియదు, ఇందులో నార్మల్ ఆనియన్ పకోడీ లానే అనిపిస్తుంది వాళ్ళకి. ఈవినింగ్ స్నాక్స్లో కూడా ఇలా చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. పప్పు, రసం, సాంబార్లో కూడా ఇంకా బాగుంటుంది. మన క్యాబేజ్ పకోడీ రెడీ అయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.